వీక్ డేస్ టైంలో రొటీన్‌గా వంట చేయాలంటే అదే కూర, అదే అన్నం అని చెప్పేసి చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది కదండీ! అయితే లంచ్ బాక్స్‌కి మీకు టైం లేనప్పుడు ఈ సింపుల్ రెసిపీ ట్రై చేసి చూడండి. తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. నాది గ్యారంటీ. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ రెసిపీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. సో సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు. సో ఈరోజు ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా. సో కడాయి పెట్టి ఆయిల్ వేసి దానిలో కొంచెం జీలకర్ర వేసుకుని ఆ తర్వాత దీనిలోకి యాలక్కాయలు ఒక 4, 5 సో ఫ్లేవర్ కోసమే నేను ఇవి యూస్ చేస్తున్నాను. అనాస పువ్వు ఉంటుంది కదా, అవి కొంచెం మిరియాలు, ఇంకా బిర్యానీ ఆకు, మళ్ళీ కొన్ని లవంగాలు, చెక్క, జస్ట్ ఇవి ఫ్లేవర్ కోసమే. ఇవి ఆయిల్‌లో ఆ ఫ్లేవర్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి నేను దీన్ని మాత్రమే వేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఇది మసాలాతో చేసేది మాత్రం కాదు. ఓకేనా? సో వీటి అరోమా రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వచ్చేసి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి నేను ఒక 3 ఆనియన్స్ మీడియం సైజులో ఉన్నవి కట్ చేసుకుని పొడవుగా, అవి కూడా సన్నగా కాదు, నార్మల్ మీడియం సైజులో కట్ చేసుకుని నేను వేసుకున్నాను అనమాట. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కూడా నేను వేసుకుని దాన్ని సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బిర్యానీ మసాలా వేసాను కదా హోల్గా, దాని యొక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఆనియన్స్ ఈ ఆయిల్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇలా సార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు వంట చేయడం బోర్ అనిపించి టైం లేకపోయినా అప్పుడు ఈ రెసిపీ చేసి చూడండి. అదిరిపోతుంది అసలు నిజంగా. సో నేను ఇవి త్వరగా మగ్గడానికని నేను సాల్ట్ వేసుకున్నాను అనమాట. దీనిలో పసుపు వేయట్లేదు ఎందుకంటే మా వారికి ఇష్టం ఉండదు. సో మీ మీ ఒపీనియన్ బట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఇలా మనం సార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆనియన్స్ విడివిడిగా ఉన్నాయనుకోండి త్వరగా వేగుతాయి అన్నమాట. ఓకేనా? సో మీరు వేసుకునేటప్పుడే కొంచెం తుంపుకొని వేసుకుంటే ఇవి త్వరగా వేగుతాయి. ఇవి గోల్డెన్, కొంచెం పింకిష్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా పింకిష్గా వచ్చేటట్టు మీరు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? దీనిలోకి నేను కొంచెం పుదీనా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్స్ కోసం ఇవన్నీ కూడా. ఓకే. అండ్ నేను క్యారెట్ ముక్కలు కూడా నేను ఒక 3, 4 క్యారెట్ తీసుకున్నానండి మీడియం సైజులోవి. సో నేను తురుము వేయట్లేదు, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తురుము అంటే ఇష్టం ఉండదు. సో నాకు నచ్చినట్టుగా నేను ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి ఆటోమేటిక్గా ఇందులో రైస్లో చక్కగా మనకు అక్కడక్కడ కనిపిస్తూ తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. మొత్తం పేస్ట్ లాగా కూడా అయిపోవు. ఓకేనా? సో ఇలా సార్ట్ చేసుకున్నాక నేను మూత పెట్టేశాను. ఎందుకంటే ఈ క్యారెట్ ముక్కలు కొంచెం ఉడకాలి కదా. సో దాని గురించి ఈ ఆవిరి పట్టిన దాన్ని బట్టి ఆ ఆవిరికి ఉడికిపోతుంది. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం, అది కూడా కచ్చాబచ్చాగా కొంచెం బరకగా నేను రుబ్బుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నాను. ఒక స్పూన్ ఉంటుంది అన్నమాట. సో చూడండి, వేసుకుని దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా నేను లో ఫ్లేమ్ మీద చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ ముక్కలు ఉడకాలి, మనం వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి. నేనైతే రైస్, దీనికి కావాల్సిన బాస్మతి రైస్ మాత్రం ఒక 2 గ్లాసులు నేను కడిగేసుకుని కొంచెం గంట సేపు నానబెట్టుకుని దాన్ని నేను దీనిలోకి యూస్ చేసుకుంటా వండినాక. ఆ రైస్ కొంచెం వాడపోసేసుకున్నాను ఆల్రెడీ. సో అదే నేను ఫస్ట్ క్లిప్పింగ్లో చూపించాను. ఓకేనా? సో ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ముక్క ఉడికిందో లేదో కూడా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి దుంప కదండి, మనం మూత పెట్టగానే ఆ వాటర్కి రిలీజ్ అవ్వవన్నీ మగ్గిపోతాయి అన్నమాట. నేను కొంచెం కొత్తిమీర కూడా ముందే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే బాస్మతి రైస్ కదా. సో ఒకసారి ఆల్రెడీ తిప్పినాక మళ్ళీ కొత్తిమీర వేసి తిప్పడం అంటే అవి విరిగిపోతుంది కదా రైస్. సో దాని గురించి నేను ముందే వేసేసుకుని దీనిలో కలిపేసుకుంటున్నాను అనమాట. దీని తర్వాత నేను చల్లారి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా నేను దీనిలో వేసుకుని కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను రైస్లో కొంచెం సాల్ట్ కూడా వేశాను, ఆ ఉప్పు దానికి పట్టడానికని. సో ఇలా మనం కలిపేసుకుని మూత పెట్టేసుకొని
ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఓ పక్కన మనం పెట్టేసుకోవాలన్నమాట. సో, అలా ఒక పావుగంట వదిలేస్తే దానిలో ఉన్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ రైస్‌కి పడతాయి. ట్రస్ట్ మీ, నిజంగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీరైతే కామెంట్ చేస్తారు. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! దీన్ని రైతాతో గానీ, లేదనుకుంటే టమాటో చట్నీతో గానీ మీరు సర్వ్ చేసుకోవచ్చన్నమాట హ్యాపీగా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.